హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్పండు అండ్ 2024 నుంచి వెయిట్ చేస్తున్నా డ్రింకర్ సాయి మూవీ చూద్దాం చెప్పేసి మా దోస్తుడు కొంచెం హైప్ ఇచ్చాడు అనమాట ఆ సినిమాకి. సో ఫైనల్లీ G5 లో ఫ్రీగానే స్ట్రీమ్ అవుతుంది. నాకు ప్రీమియం ఉంది కాబట్టి చూసేసిన. ఎలా ఉందంటే మూవీ జస్ట్ ఓకే అనిపించింది నాకైతే. క్లైమాక్స్ బాగుంది, కొన్ని సీన్లు బాగున్నాయి. దీని గురించి చాలా మాట్లాడాలి యాక్చువల్లీ. అంటే స్టార్టింగ్ మనకు అర్థం కాదు, ఏదో క్లైమాక్స్ కోసం ప్రిపేర్ చేస్తుంటది మూవీ మొత్తం. ఏదో క్లైమాక్స్ మనం రివీల్ చేయాలి, ఎమోషన్ చేయాలి అన్నట్టు మొత్తం మిగతా సీన్స్ మొత్తం క్లైమాక్స్ కోసం లాగినట్టు అనిపిస్తుంది. హీరో క్యారెక్టరేషన్ కి పెద్ద జస్టిఫికేషన్ ఉండదు. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుండో అసలు ఏందని కూడా అర్థం కాదు. అసలు ఆయన ఎందుకంత ఇచ్చినాడు కూడా ఎవడు తెలియదు. ఇలానే సాగుతూ ఉంటది. కొన్ని లుసుకులు లూప్ హోల్స్ బాగానే ఉన్నాయి, బొక్కలు బాగానే ఉన్నాయి మూవీలో. కాకపోతే ఒక్కసారి చూడొచ్చు అన్నమాట. ఇక సెకండ్ హాఫ్ లో ఆయుర్వేదం ఆ సీన్లు కొన్ని ల్యాగ్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ పాజిటివ్స్ అంటే స్టోరీ లైన్ లో కొంచెం బాగానే తీసుకున్నారు, యూనిక్ గానే. క్లైమాక్స్ బాగుంది అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, సపోర్టింగ్ క్యాస్ట్ బాగుంది, కొన్ని చోట్ల మ్యూజిక్ బాగుంది. ఇక నెగిటివ్స్ అంటే అంత ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది నాకు. క్లైమాక్స్ కూడా ముందే ప్రెడిక్ట్ చేశాను, ఎందుకంటే మావాడు క్లైమాక్స్ ట్విస్ట్ ముందే చెప్పింది కాబట్టి. సో అది అది వదిలేసినా కూడా మిగతా బాగానే ప్రెడిక్ట్ చేశాను నేను. సో ప్రెడిక్టబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ కొన్ని స్టార్టింగ్ సీన్సే ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువ అనిపించింది నాకైతే. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా అయితే లేవు, కొంచెం ఢీలా పడే ఉన్నాయి. ఇంకా క్యారెక్టర్ జస్టిఫికేషన్ ఉండదు, హీరో ఎందుకు అలా బిహేవ్ చేస్తుండే ఏందని మనకు అర్థం కాదు. ఇలాంటి రాసినప్పుడు క్యారెక్టర్నే బాగా బిల్డ్ చేయాలన్నమాట. ఫస్ట్ అది కనెక్ట్ చేయాలా, ఆడియన్స్ కనెక్ట్ చేస్తే అప్పుడు క్లైమాక్స్ లో హీరో చనిపోతే, అది స్పాయిలర్ అనుకోండి, తెలిసే ఉంటది. సో హీరో చనిపోయినా చనిపోతారని తెలిసినా కూడా మనకి ఎమోషన్ చాలా అవుతాం. కానీ ఇక్కడ హీరో క్యారెక్టర్స్ ని కనెక్ట్ చేసిరు, కొంతవరకు కనెక్ట్ చేసిరు. ఎమోషనల్ అయినా కొంచెం, నేను అవ్వలేనట్లే అయినా కానీ సినిమాని ఇంకొంచెం కనెక్టింగ్ గా చూపిస్తే ఇంకా కనెక్ట్ అయ్యేటోళ్ళేమో అనిపిస్తుంది. కొన్ని సీన్లు బాగున్నాయి, హీరోకి బాగానే పడినాయి. కాకపోతే కొన్ని సీన్లు సైకింగ్ చేస్తుండు ప్రేమ గురించి, అది జస్టిఫికేషన్ ఉండదు. ఎందుకు అట్లా చేస్తుండే, ఒకళ్ళని మనం ప్రేమిస్తాం కానీ బలవంతం చేయలేము. అది చిన్నప్పుడు నిబ్బా ఏజ్ లో అప్పట్లో బలవంతం చేసేటోళ్ళు. అలా చేస్తే నార్మల్ గా సరే బలవంతం చేసి స్కూల్లో అనుకోవచ్చు, కానీ పెద్ద కూడా బలవంతం చేస్తూ ఉంటాడు. సో ఫ్రీడమ్ ఆఫ్ లవ్ అనేది ఎలా అంటే బలవంతం చేయరు. సో హీరో క్యారెక్టర్స్ రాసిరు, బలవంతం చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆడియన్స్ కూడా ఇష్టం ఉండదు. హీరోయిన్ లవ్ చేయడం కానీ ఫస్ట్ ఆడియన్స్ కూడా లవ్ చేయరు అనమాట క్యారెక్టర్ ని. సో ఇది నాకు అనిపించింది. సో హీరో క్యారెక్టర్స్ సరిగ్గా రాయాలనిపించింది, ఇంకొంచెం కేర్ తీసుకొని రాస్తే బాగుంది అనిపించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే డ్రింకర్స్ బాగా తాగుతూ ఉంటాడు అనమాట. లివర్ చెడిపోయా తాగుతూనే ఉంటాడు. అమ్మాయి వెనకాల హీరో వెనకాల పడతా ఉంటాడు, లవ్ చేయి అని చెప్పేసి బాగా టార్చర్ చేస్తాడు ఆమెని. సో ప్రతి సీన్ ఆయన మంచిగా వెళ్ళినా కూడా చెడుగా అవుతా ఉంటది. సో క్లైమాక్స్ ఏం జరిగింది, ఆయన బతుకున్నాడు చచ్చిపోయిందా, మరి హీరోయిన్ లవ్ చేసిందా, లవ్ చేసిన తర్వాత మరి లాస్ట్ కి ఉన్నాడా పోయిందా, మరి లేకపోతే ఐ సినిమా లెక్క మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి ఉంటారా, మరి ఎన్ని రోజులు బతుకుతాడని చెప్పేసి ఇదే అన్నమాట స్టోరీ. కానీ నాకైతే ఓకే వర్కౌట్ అయింది, బాగానే అనిపించింది. కానీ దీన్ని ఇంకొంచెం కేర్ తీసుకుని రాస్తే బాగుంది అనిపించింది. మొత్తానికి అయితే ఇట్స్ వన్ టైం వాచబుల్ అనమాట. ఫ్రీ ఉంటే చూడండి. స్కిప్ చేసినా పర్లేదు, కానీ కొంచెం యూనిక్ కొత్తదనం కావాలంటే చూడొచ్చు. స్కిప్ చేయమను, కాకపోతే ఒకసారి చూడొచ్చు, బాగానే అనిపించింది నాకైతే. సాంగ్స్ కొంచెం బాగా కొడితే బాగుంది అనిపించింది. సాంగ్స్ పెద్దగా ఏం బాగాలేదు, ప్రెడిక్టబిలిటీ కూడా ఎక్కువ ఉండే. సాంగ్స్ కొంచెం బాగా కొడితే సెట్ అయి ఉండేది. సెకండ్ హాఫ్ చాలా వీక్ ఉంది అనమాట. దాన్ని కొంచెం బాగా నరేట్ చేసి బాగా రాసుకుంటే బాగుండు అనిపించింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చూసిన తర్వాత. ఇది G5 లో ఫ్రీగానే స్ట్రీమ్ అవుతుంది, ఫ్రీగానే చూడొచ్చు మనం. ఫ్రీ G5 అంట, అదొక కొత్త ఆప్షన్. సో చూసిన తర్వాత ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.